ఫ్రెండ్స్, స్పెషల్గా ఇండియన్ సొసైటీలో ఫెయిర్గా ఉన్న వాళ్ళు చాలా అందంగా ఉంటారని అనుకుంటారు. కానీ ఇది అస్సలు కరెక్ట్ కాదు. మీ డార్క్ కలర్ ఏదైతే ఉందో అది చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. మీరు అన్నిటికంటే ముందు మీ స్కిన్ కలర్ని యాక్సెప్ట్ చేయాలి. నేనైతే ఈ వైట్నింగ్ కాన్సెప్ట్ ఏదైతే ఉందో దానికి పూర్తిగా అగెనిస్ట్గా ఉన్నాను. అయినప్పటికీ ఈ టాపిక్ గురించి మాట్లాడడం చాలా అవసరం అనిపించింది. స్కిన్ కలర్ని వైట్గా మార్చే ఏ ఇంజెక్షన్స్ ఉన్నాయి, ఏ క్రీమ్స్ ఉన్నాయి, ఏ టాబ్లెట్స్ ఉన్నాయి అని చాలామంది అడుగుతూ ఉంటారు. అయితే ఈరోజు నేను వాటి గురించి డిస్కస్ చేస్తాను. సెలబ్రిటీస్ యొక్క స్కిన్ సీక్రెట్ ఏదైతే ఉందో దాన్ని మనం ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం. అలాగే దానివల్ల ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయి, దాన్ని మీరు ఫాలో చేయాలా వద్దా అనేది కూడా, అలాగే అది మీ స్కిన్ కి ఎంత సేఫ్ అనే వాటి గురించి కూడా డిస్కస్ చేద్దాం. అయితే అంతకంటే ముందు ఈ వీడియోకి ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కు తప్పకుండా షేర్ చేయండి. మొదట గ్లూటాథియోన్ గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం. గ్లూటాథియోన్ అనేది ఒకలాంటి యాంటీ ఆక్సిడెంట్. ఇది మీ స్కిన్ ని ఫ్రీ రాడికల్స్ నుంచి కాపాడుతుంది. దానితో పాటు మీ స్కిన్ ని డీటాక్స్ చేస్తుంది. దీనివల్ల మీ స్కిన్ కి మెలనిన్ పిగ్మెంట్ వల్ల కలర్ వస్తుంది. మీ కలర్ లో మెలనిన్ పిగ్మెంట్ యొక్క క్వాంటిటీ ఎక్కువగా ఉంటే మీ స్కిన్ కలర్ కాస్త డార్క్ గా ఉంటుంది. ఎవరి కలర్ అయితే ఫెయిర్ గా ఉంటుందో వాళ్ళలో మెలనిన్ క్వాంటిటీ తక్కువగా ఉంటుంది. సో గ్లూటాథియోన్ అనేది మీ మెలనిన్ ప్రొడక్షన్ ని తగ్గిస్తుంది మరియు లైటర్ మెలనిన్ మీ స్కిన్ లోకి వెళ్లి మీరు లైట్నప్ గా కనబడేలా చేస్తుంది. దానితో పాటు ఇది మీ డార్క్ స్పాట్స్ మరియు పిగ్మెంటేషన్ పైన కూడా పనిచేస్తుంది. అయితే గ్లూటాథియోన్ ని అసలు ఎందుకు తయారు చేశారో తెలుసుకుందాం. ఈ కాంపౌండ్ మొక్కలు, జంతువుల్లో కూడా ఉంటుంది. మన మానవ శరీరం సహజంగానే కాలేయంలో గ్లూటాథియోన్ ను ఉత్పత్తి చేస్తుంది. అయినప్పటికీ గ్లూటాథియోన్ స్థాయిలు సహజంగానే వయసు పెరిగే కొద్దీ తగ్గుతూ వస్తుంది. ఇది ఒక మెడిసిన్. దీన్ని ఎవరికైతే లివర్ ఫంక్షనింగ్ డిజార్డర్ అవుతుందో వాళ్ళ కోసం తయారు చేయడం జరిగింది. మీకు లివర్ ఫంక్షనింగ్ డిజార్డర్ ఉంటే మీ బాడీ మొత్తం డార్క్ అవుతూ ఉంటుంది. సో ఈ గ్లూటాథియోన్ ని బాడీలో పెరిగిన మెలనిన్ ను తగ్గించడానికి తయారు చేశారు. ఏవైతే ఫార్మా కంపెనీస్ ఉన్నాయో వాళ్ళు చాలా తొందరగా ఇండియన్ సొసైటీలో ఫెయిర్ కాంప్లెక్స్ అనే కాన్సెప్ట్ ఎక్కువగా ఉందన్న విషయాన్ని తెలుసుకున్నారు. దాని తర్వాతే ఈ ప్రోడక్ట్స్ ఒకదాని తర్వాత ఒకటి రావడం జరిగింది. అంటే దానికోసం ఇంజెక్షన్స్ రావడం, టాబ్లెట్స్ రావడం, స్కిన్ వైట్నింగ్ జెల్స్, స్క్రబ్స్ రావడం స్టార్ట్ అయ్యాయి. ఎంతవరకు అంటే డాక్టర్స్ కూడా వీటిని ప్రిస్క్రైబ్ చేయడం స్టార్ట్ చేశారు. ఓవరాల్ గా మీరు గ్లూటాథియోన్ తీసుకోవడానికి మీకు 3 మెథడ్స్ ఉన్నాయి. అవేంటంటే ఒకటి ఇంజెక్షన్స్ ద్వారా, రెండవది టాబ్లెట్స్ లేదా క్యాప్సూల్స్ ద్వారా, మూడవది టాపికల్ అప్లికేషన్ ద్వారా అంటే క్రీమ్స్ లాంటివి. కానీ గ్లూటాథియోన్ యొక్క రీసెర్చ్ గురించి మాట్లాడుకుంటే దీనిపైన ఎటువంటి రీసెర్చ్ చేయడం జరగలేదు. ఈ గ్లూటాథియోన్ వల్ల ఎన్ని సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయి, ఇది మీకు ఎంతవరకు సేఫ్, ఎంత టైం వరకు దీన్ని తీసుకోవడం వల్ల మీకు మంచి రిజల్ట్స్ కనబడతాయి, వీటన్నిటిపైన రీసెర్చ్ చేయడం జరగలేదు. ఇది ఎంత ఎఫెక్టివ్, దీన్ని ఎంత డోస్ తీసుకోవాలి అనేది కూడా తెలియదు. అందువల్ల దీని గురించి తెలుసుకోవడానికి చాలా మంది రీసెర్చర్స్ మరియు రిపోర్ట్స్ ముందుకు వచ్చాయి. అయితే చాలా మంది గ్లూటాథియోన్ యొక్క ఓవర్ డోస్ తీసుకున్నారు. దానివల్ల వాళ్ళు చనిపోయారు కూడా. ఇది చాలా రిస్క్ తో కూడుకున్నది. మీరు గ్లూటాథియోన్ ని డాక్టర్ ప్రిస్క్రిప్షన్ లేకుండా టాబ్లెట్స్ గానీ ఇంజెక్షన్స్ గానీ తీసుకోకూడదు. నేను ఎట్టి పరిస్థితుల్లో వీటిని రికమెండ్ చేయను. అన్నిటికంటే సేఫ్ గా గ్లూటాథియోన్ లో టాపికల్ అప్లికేషన్ ఉంటుంది. ఇప్పటి రోజుల్లో బాడీ లోషన్స్ చాలానే వచ్చాయి. మీరు గ్లూటాథియోన్ ఇంజెక్షన్ తీసుకోవాలి అని ప్లాన్ చేస్తున్నట్లయితే అది మీ రిస్క్. ఎందుకంటే దీన్ని నేను అస్సలు రికమెండ్ చేయను. దీన్ని మీరు ఇంజెక్షన్ లో అస్సలు తీసుకోకూడదు. దానికి కారణం ఏంటో నేను మీకు చెప్తాను. గ్లూటాథియోన్ ఇంజెక్షన్ ని ఒకసారి చేసుకోవడం వల్ల రిజల్ట్స్ ఉండదు. దానికి సంబంధించి ఇంజెక్షన్ ని మీరు 6 నుంచి 7 సార్లు తీసుకుంటే దాని తర్వాతే మీకు కొద్దిపాటి రిజల్ట్ కనబడుతుంది. అది కూడా అప్పుడప్పుడే స్టార్ట్ అవుతుంది. అది కూడా హై డోసేజ్ లో తీసుకుంటేనే కనబడుతుంది. హై డోసేజ్ అంటే మీకు అర్థమయ్యే ఉంటుంది దానివల్ల ఎలాంటి ఎఫెక్ట్ ఉంటుందో. దానివల్ల ఎన్ని సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయో ఒకసారి ఆలోచించండి. దానివల్ల మీకు ర్యాషెస్ రావచ్చు, ఇరిటేషన్ రావచ్చు, బ్రీతింగ్ లో ప్రాబ్లం కూడా రావచ్చు. దానివల్ల ఎన్ని సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయో నేను మీకు స్పెషల్ గా చెప్పాల్సిన అవసరం లేదు. అందువల్ల మీరు దాన్ని అస్సలు ట్రై చేయకండి. ఫ్రెండ్స్, సెలబ్రిటీస్ మాదిరిగా మీ చర్మాన్ని క్లియర్ గా మెరుస్తూ అందంగా మార్చుకోవాలి అనుకుంటున్నారా? అందుకోసం ఉపయోగించండి చిక్ న్యూట్రిక్స్ గ్లో 500 mg గ్లూటాథియోన్ ప్లస్ విటమిన్ సి స్కిన్ లైట్నింగ్ అండ్ గ్లో. ఇది జపనీస్ గ్లూటాథియోన్, ఒక శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్. ఇది ఫ్రీ రాడికల్స్, యూవి కిరణాలు మరియు కాలుష్యం వల్ల కలిగే సెల్ డ్యామేజెస్ తో పోరాడుతుంది. ఇది డార్క్ స్పాట్స్, పిగ్మెంటేషన్ మరియు మెలనిన్ ఉత్పత్తిని తగ్గించడంలో కూడా సహాయపడుతుంది మరియు టోన్డ్ స్కిన్ ను ప్రోత్సహిస్తుంది. ఇది టైరోసిన్ చర్యను నిరోధిస్తుంది. ఇది యుమెలానిన్ అంటే మొద్దుబారిన చర్మ కణాలను తగ్గించడంలో సహాయపడుతుంది మరియు ఫియోమెలానిన్ అంటే ప్రకాశవంతమైన చర్మ కణాలను పెంచుతుంది. అలాగే ఇది మన భారతీయ బ్రాండ్ స్విస్ ఒరిజినల్ ఫార్ములా, వేగన్ కూడా. అండ్ అలానే వైద్యపరంగా కూడా నిరూపించబడింది. ఇందులో ఎలాంటి కృత్రిమ రంగులు ఉపయోగించలేదు. అలాగే షుగర్ ఫ్రీ. అయితే ఇప్పుడు దీన్ని ఎలా వాడాలి? ఓపెన్ చేస్తే ఇందులో స్ట్రాబెర్రీ లెమన్ ఫ్లేవర్ 20 టాబ్లెట్స్ ఉంటాయి. తర్వాత మీరు సుమారు 250 ml నీటిని తీసుకుని అందులో ఒక పెప్పర్మెంట్
టాబ్లెట్ ను వేయండి. తర్వాత టాబ్లెట్ పూర్తిగా కరిగిపోయే వరకు ఉండండి. తర్వాత ఈ డ్రింక్ ను తాగండి. అయితే దీన్ని డైరెక్ట్ గా తీసుకోకూడదు. అది కూడా ఆఫ్టర్ మీల్ తర్వాత దీన్ని యూజ్ చేయాలి. 8 వారాలు వాడితే మీకు బెటర్ రిజల్ట్స్ కనిపిస్తుంది. నేను ఈ ప్రోడక్ట్ లింక్ ను డిస్క్రిప్షన్ లో ఇస్తాను. అండ్ మీరు పేమెంట్ చేసేటప్పుడు నా కూపన్ కోడ్ ఇక్కడ స్క్రీన్ మీద కనిపిస్తున్న ఈ కూపన్ కోడ్ ని యూజ్ చేస్తే మీకు ఎక్స్ట్రా డిస్కౌంట్ కూడా లభిస్తుంది. అండ్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఇప్పుడే కొనుక్కోండి. అమెజాన్ అండ్ ఫ్లిప్కార్ట్ లో కూడా ఈ ప్రోడక్ట్ మీకు అందుబాటులో ఉంది. మీరు ఏ కలర్లో అయితే ఉన్నారో అది పూర్తిగా పర్ఫెక్ట్గా ఉన్నట్టే. దానితో కంఫర్టబుల్గా ఉండండి. సెలబ్రిటీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు రెగ్యులర్గా ఇన్వెస్ట్ చేస్తారు. వాళ్ళు డెర్మటాలజిస్ట్ దగ్గరకు వెళ్తారు. ఇంతకుముందు నేను చెప్పినటువంటి చాలా ట్రీట్మెంట్స్ చేయించుకుంటారు. ఇవి స్కిన్లో కొద్దిగా చేంజ్ని తీసుకువస్తాయి. ఇవి కాకుండా స్కిన్లో చేంజ్ చూడాలనుకుంటే ఒక ట్రీట్మెంట్ని ఫాలో అవ్వచ్చు. అది కెమికల్ ఫిల్ ట్రీట్మెంట్. ఈ కెమికల్ పిల్ ఏ విధంగా పనిచేస్తుంది అనేది ఇప్పుడు చెప్తాను. అది మీ స్కిన్ యొక్క టాప్ లేయర్లో ఏవైతే సెల్స్ ఉంటాయో వాటితో రియాక్ట్ అవుతుంది. డెడ్నెస్ మరియు ఇంపర్ఫెక్షన్ ఏవైతే ఉంటుందో దాన్ని తొలగిస్తుంది. అంటే ఆ లేయర్ రిమూవ్ అవుతుంది. దానివల్ల మీ సాఫ్ట్ క్లియర్ స్కిన్ బయటకు వస్తుంది. దీనివల్ల కూడా కొద్దిపాటి నష్టం జరుగుతుంది. అదేంటంటే మీ స్కిన్ యొక్క టాప్ లేయర్ రిమూవ్ అవుతుంది. అలాంటప్పుడు మీ స్కిన్ చాలా సెన్సిటివ్ అవుతుంది. అప్పుడు మీరు ఎండలోకి వెళ్తే మీ స్కిన్ డ్యామేజ్ అవుతుంది. అందువల్ల సన్ స్క్రీన్ పెట్టుకోవడం చాలా అవసరం. అలాగే వ్రింకిల్స్ లాంటి సమస్యలు కూడా తొందరగా వస్తుంది. అయినప్పటికీ ఇది మిగిలిన ట్రీట్మెంట్స్ తో కంపేర్ చేస్తే చాలా సేఫ్. ఏ కెమికల్ ఫిల్ గురించి నేను మాట్లాడుతున్నానో దాన్ని డాక్టర్స్ ద్వారా హై కాన్సంట్రేషన్ లో ఫాలో అవ్వాల్సి ఉంటుంది. వాటి వల్ల మీ స్కిన్ లో చాలా ఎక్కువగా చేంజెస్ కనబడుతుంది. మీరు ట్రీట్మెంట్ చేయించుకుంటూ ఉంటే 2-3 రోజుల్లో మీ స్కిన్ ఫెయిర్ గా మారడం స్టార్ట్ అవుతుంది. ఈ ట్రీట్మెంట్ ని కేవలం స్కిన్ ని ఫెయిర్ గా మార్చుకోవడం కోసం మాత్రమే కాదు, మీ ఫేస్ లో యాక్ని ఉన్న, వ్రింకిల్స్ ఉన్న, డార్క్ స్పాట్స్ ఉన్నా కూడా వాటిని రిమూవ్ చేయడానికి కూడా కెమికల్ ఫిల్ చేయించుకుంటారు. సెలబ్రిటీస్ ఎవరైతే ఉంటారో వాళ్ళలో కెమికల్ ఫిల్ చేయించుకొని యాక్టర్స్ అంటూ ఎవ్వరూ ఉండరు. అంటే స్కిన్ టాప్ లేయర్ ఏదైతే రాడికల్ కాంటాక్ట్ లోకి వచ్చి డ్యామేజ్ అవుతుందో ఆ డ్యామేజ్ స్కిన్ ని రిమూవ్ చేస్తారు. అప్పుడే క్లియర్ మరియు గ్లోయింగ్ స్కిన్ కనబడుతుంది. కానీ ఒక విషయాన్ని గుర్తుంచుకోండి, ప్రపంచంలో ఎవరు కూడా మిమ్మల్ని ఫెయిర్గా చేయలేరు. నిజం చెప్పాలంటే మనం ఫెయిర్గా అవ్వాల్సిన అవసరమే లేదు. మీరు మీకు ఉన్న స్కిన్ టోన్తో కంఫర్టబుల్గా లేకపోతే, కాన్ఫిడెంట్గా లేకపోతే ప్రపంచంలో ఏ విషయాన్ని కూడా అచీవ్ చేయలేరు. సో మీ స్కిన్తో మీరు కాన్ఫిడెంట్గా ఉండండి, ముందుకు వెళ్ళండి. సో చూసారు కదా ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చింటే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కు తప్పకుండా షేర్ చేయండి.